Good morning, all. Today we discuss the second topic acids, bases, and salt. యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ హెడ్డింగ్ గమనించామటైతే యాసిడ్స్. యాసిడ్స్ ఆర్ సోర్ టు టేస్ట్. జనరల్గా యాసిడ్స్ టేస్ట్ పరంగా మనం పరిశీలిస్తే సోరుగా ఉంటాయి. సోర్ అంటే అర్థం ఏంటంటే పుల్లగా. యాసిడ్స్ అనేవి సాధారణంగా టేస్ట్ పరంగా మనం పరిశీలిస్తే పుల్లగా ఉంటాయి, సోర్ టేస్ట్. అండ్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్. లిట్మస్ అనేది ఒక పేపర్. అది ఏ కలర్లో ఉందంటే బ్లూ కలర్లో ఉంటుంది ఆ పేపర్. బ్లూ కలర్లో ఉన్నటువంటి లిట్మస్ పేపర్ రెడ్ కలర్లోకి మారుతుంది. రెడ్ కలర్లోకి ఎవరు మారుస్తారంటే యాసిడ్స్ మారుస్తాయి. కాబట్టి యాసిడ్స్ అనేవి రుచిపరంగా పరిశీలిస్తే పుల్లటి రుచిని కలిగి ఉంటాయి. నెక్స్ట్ బ్లూ లిట్మస్ పేపర్ని ఆ యాసిడ్లో డిప్ చేసేమాటైతే ముంచేమాటైతే అది రెడ్గా మారుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ పరిశీలిస్తే హెచ్సిఎల్ మీన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. కాబట్టి పుల్లగా యాసిడ్స్ ఏ టేస్ట్ ఉంటాయంటే పుల్లటిగా రుచిని కలిగి ఉంటాయి. బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మార్చేటువంటి వాటిని యాసిడ్స్ అంటారు. నెక్స్ట్ బేసెస్ ఆర్ సోపీ టు టచ్. బేసెస్ సోపీ అంటే జారిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. జారిపోయే స్వభావాన్ని కలిగి ఉండి అండ్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ. రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా మారుస్తుంది. వీటిని బేసెస్ అంటారు. బేసెస్ ఎగ్జాంపుల్ NaOH సోడియం హైడ్రాక్సైడ్, MgOH ట్వైస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ కంటెంట్ ఏంటో సాల్ట్స్. ఏ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఏ result of the neutralization reaction between an acid and a base. So base, యాసిడ్ వీళ్ళిద్దరిని మిక్స్ చేస్తే ఆ రియాక్షన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. దానివల్ల ఏం ఫామ్ అవుతుందంటే సాల్ట్ ఫామ్ అవుతుంది. సాల్ట్కి ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ NaCl. సో యాసిడ్స్ టాపిక్ నేమ్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. యాసిడ్స్ sour to taste, blue litmus changes to red. Bases soapy to touch, the red litmus paper changes to blue. Salt, the reaction between the acids and bases to form salt, that process is called neutralization reaction. Example sodium chloride, magnesium chloride, ammonium chloride.
నెక్స్ట్ కంటెంట్ ఇండికేటర్. The substances or solutions used to detect the nature of a given solution for acidity or basicity are called indicators. సో ఇచ్చినటువంటి పదార్థం దానికి తీసుకున్న పదార్థం ఎసిడిటీ ప్రాపర్టీ ఉందా, బేస్ ప్రాపర్టీ ఉందా అని కనుక్కునేటువంటి వాటిని ఏమంటారంటే ఇండికేటర్స్ అంటారు. ఇండికేటర్స్. ఆ ఇండికేటర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే లిట్మస్ అనేటువంటి కాగితం, మిథైల్ ఆరెంజ్. ఈ రెండింటిని, రెండు కాదు ఇంకా చాలా ఉంటాయి, ఎగ్జాంపుల్స్ మనం రెండే తీసుకున్నాం. వీటిని ఇండికేటర్స్ అంటారు. ఇండికేటర్స్ అంటే తెలుగులో సూచికలు అని అర్థం. సూచికలు. యాసిడ్ని తెలుగులో ఆమ్లం అంటారు, బేస్ని క్షారం అంటారు. నెక్స్ట్ న్యాచురల్ ఇండికేటర్స్. ఇండికేటర్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్గా ఉంటాయి. ఒకటి న్యాచురల్ ఇండికేటర్, సెకండ్ సింథటిక్ ఇండికేటర్. దీస్ ఇండికేటర్స్, న్యాచురల్ ఇండికేటర్స్ ఎలా వస్తాయంటే ఆబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. సో ప్లాంట్స్ నుండి ఎనిమల్స్ నుంచి తీసేటువంటి వాటిని ఇలాంటి వాటిని న్యాచురల్ ఇండికేటర్స్ అంటారు. న్యాచురల్ ఇండికేటర్స్ అంటారు. ఎగ్జాంపుల్ లిట్మస్ పేపర్ మొక్కల నుంచి వస్తుంది, రెడ్ క్యాబేజీ, టర్మరిక్ సొల్యూషన్, ఇవన్నీ కూడా ప్లాంట్స్ నుంచి వస్తాయి కాబట్టి వీటిని న్యాచురల్ ఇండికేటర్స్ అంటారు. న్యాచురల్ ఇండికేటర్స్. నెక్స్ట్ సింథటిక్ ఇండికేటర్స్. These indicators are obtained from chemicals. సో కెమికల్స్ నుంచి తయారు చేస్తే వాటిని ఏమంటారంటే సింథటిక్ ఇండికేటర్స్ అంటారు. ఎగ్జాంపుల్ మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలిన్. వీటిని సింథటిక్ ఇండికేటర్స్ అంటారు. సో ఇండికేటర్స్, హౌ మెనీ ఇండికేటర్స్? ద ఇండికేటర్స్ ఆర్ 2 టైప్స్. వన్ ఈజ్ ద న్యాచురల్ ఇండికేటర్, అనదర్ ఈజ్ సింథటిక్ ఇండికేటర్స్. సో కెమికల్స్ నుంచి తయారు చేస్తే వాటిని సింథటిక్ ఇండికేటర్స్ అంటారు. ప్లాంట్స్ నుంచి కానీ ఎనిమల్స్ నుంచి కానీ తయారు చేస్తే వాటిని న్యాచురల్ ఇండికేటర్స్ అంటారు. ఫస్ట్ యాసిడ్స్ అంటే ఏంటి, బేసెస్ అంటే ఏంటి, సాల్ట్స్ అంటే ఏంటి, తర్వాత ఇండికేటర్స్, న్యాచురల్ ఇండికేటర్, సింథటిక్ ఇండికేటర్స్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయేటువంటిది చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్కైనా పబ్లిక్ ఎగ్జామ్స్లో 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తుంది. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఫస్ట్ మనం పరిశీలిస్తే ఈ టేబుల్, ఫస్ట్ సీరియల్ నెంబర్, తర్వాత శాంపిల్ సొల్యూషన్, రెడ్ లిట్మస్ పేపర్, బ్లూ పేపర్, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్. ఫస్ట్ శాంపిల్ తీసుకుని ఫస్ట్ HCl. HCl ఈజ్ ద HCl అంటే ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ని రెడ్ లిట్మస్లో ముంచాం. ఇలాంటి రెడ్ లిట్మస్ పేపర్ తీసుకుని వెళ్ళి హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ముంచాం.
రెడ్ లిట్మస్ పేపర్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంచేమాటైతే రెడ్ కలర్లో ఉన్నటువంటి లిట్మస్ పేపర్ రెడ్ కలర్లోనే ఉంటుంది. అంటే కలర్ చేంజ్ అయిందా అంటే చేంజ్ కాదు. అదే బ్లూ లిట్మస్ పేపర్ని పరిశీలిస్తాం. బ్లూ లిట్మస్ పేపర్ని పరిశీలిస్తే బ్లూ కలర్లో ఉన్నటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటి లిట్మస్ పేపరు రెడ్ కలర్ లేక్ మారింది. సో బ్లూ లిట్మస్ పేపర్ ఈ చేంజెస్ టు రెడ్, ఇట్ ఈజ్ ఏ యాసిడ్. బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్ లేక్ మారిందంటే అది యాసిడ్. కాబట్టి బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మారుస్తాయి అనేది ఇక్కడ మనకు కావాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఫినాఫ్థలిన్ పరిశీలిస్తే ఫినాఫ్థలిన్ అనేది యాసిడ్స్కి ఎలా వస్తుందంటే కలర్లెస్ సొల్యూషన్గా ఉంటుంది. కలర్లెస్ సొల్యూషన్. ఫినాఫ్థలిన్. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ కలర్లో ఉన్న మిథైల్ ఆరెంజ్ ఇన్ని యాసిడ్స్లో ఎలా వస్తుందంటే రెడ్ కలర్ లైక్ మారుతుంది. కాబట్టి మనం ఇది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. యాసిడ్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, మిథైల్ ఆరెంజ్కి మాత్రం రెడ్ కలర్ వస్తుంది. ఫినాఫ్థలిన్కి కలర్లెస్ సొల్యూషన్ వస్తుంది. బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కలర్ లేక మారుస్తుంది. రెడ్ లిట్మస్ పేపర్ని ఎలా మార్చదు. కాబట్టి ఇవి ఇండికేటర్స్. ఇవి రెడ్ కలర్ లేక మారడం ఇండికేటర్, కలర్లెస్ సొల్యూషన్గా రావడం ఇండికేటర్, మిథైల్ ఆరెంజ్కి రావడం కూడా ఇండికేటర్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ సేమ్ H2SO4. H2SO4 means sulfuric acid. H2SO4 means sulfuric acid. So it is the acid. ఇది యాసిడ్. కాబట్టి యాసిడ్కు సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. రెడ్ లిట్మస్ పేపర్ నో చేంజ్. బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారుతుంది. ఫినాఫ్థలిన్ కలర్లెస్ సొల్యూషన్ అండ్ మిథైల్ ఆరెంజ్ రెడ్ కలర్ లైక్ మారుతుంది. HNO3 నైట్రిక్ యాసిడ్. HNO3 నైట్రిక్ యాసిడ్ సేమ్, ఇది కూడా యాసిడ్. కాబట్టి రెడ్ లిట్మస్ పేపర్ నో చేంజ్, రెడ్ కలర్లోనే ఉంటుంది. బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్ లైక్ వస్తుంది. ఫినాఫ్థలిన్ కలర్లెస్ సొల్యూషన్గా ఉంటుంది. మిథైల్ ఆరెంజ్ రెడ్ కలర్గా ఉంటుంది. నెక్స్ట్ CH3COOH ఫోర్త్ CH3COOH ఎసిటిక్ యాసిడ్. రెడ్ లిట్మస్ పేపర్ నో చేంజ్, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్. ఫినాఫ్థలిన్ కలర్లెస్ సొల్యూషన్ ఇన్ మిథైల్ ఆరెంజ్ రెడ్ కలర్. సో మనం ఈ నాలుగిటిని పరిశీలిస్తే ఫస్ట్ 4 1 2 3 4 ఈ నాలుగిటిని పరిశీలిస్తే హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, నాలుగిటి సేమ్. రెడ్ లిట్మస్ పేపర్ నో చేంజ్, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్ లైక్ మార్చినాయి నాలుగిటికి. ఫినాఫ్థలిన్ ఈ యాసిడ్స్కి కలర్లెస్ సొల్యూషన్. మిథైల్ ఆరెంజ్ రెడ్. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇవి, 4 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కంటెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ ఇవి. అయితే నేమ్స్ గుర్తుపెట్టుకోండి. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్, CH3COOH ఎసిడిక్ యాసిడ్. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము 5th నుంచి పరిశీలిస్తే NaOH, దీన్ని సోడియం హైడ్రాక్సైడ్ అంటారు. సోడియం హైడ్రాక్సైడ్
ఓహెచ్ గ్రూప్ ఇక్కడ కనిపించింది కాబట్టి ఓహెచ్ అంటే హైడ్రాక్సైడ్ అని అర్థం. NaOH సోడియం హైడ్రాక్సైడ్, KOH పొటాషియం హైడ్రాక్సైడ్, MgOH ట్వైస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, NH4OH అమోనియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో అన్నిటిలో ఫస్ట్ పరిశీలిస్తే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. వీటిని మనం ఇవన్నీ హైడ్రాక్సైడ్స్ అంటే బేసెస్. ఇవి ఈ 4 ప్రాపర్టీస్కి ఎలా చేంజ్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి? రెడ్ లిట్మస్ పేపర్. రెడ్ లిట్మస్ పేపర్ ఎలా మారిందంటే బ్లూ కలర్లోకి మారింది అన్నిటిలో బేస్లలో. సో ఇవన్నీ బేసెస్ అన్నిటిలలో రెడ్ లిట్మస్ పేపర్ ఏ కలర్లోకి మారిందంటే బ్లూ కలర్లోకి మారింది. ద రెడ్ లిట్మస్ ఈ చేంజెస్ టు బ్లూ కలర్. సో రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కలర్గా మార్చే వాటిని ఏమంటారంటే బేసెస్ అంటారు. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ మీరు పరిశీలిస్తే బ్లూ లిట్మస్ పేపర్ ఇన్ బేసెస్లో ఎలా ఉంటుందంటే నో చేంజ్, బ్లూ కలర్లోనే ఉంటుంది. అన్నిటి చూడండి బ్లూ కలర్లోనే ఉంది. నెక్స్ట్ థర్డ్ హెడ్డింగ్ ఫినాఫ్థలిన్ ఇన్ బేసెస్ని మనం బేసెస్లో పరిశీలిస్తే అన్ని బేసెస్కి ఈ ఫినాఫ్థలిన్ కలర్ చూస్తే పింక్ కలర్ ఉంది, పింక్ కలర్. సో బేసెస్ ఆర్ చేంజెస్ టు ద ఫినాఫ్థలిన్ సొల్యూషన్ ఈజ్ ఏ పింక్ కలర్. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ ఇన్ యాసిడ్స్కి రెడ్ కలర్ ఉంది, కానీ ఇక్కడ మనం పరిశీలిస్తే బేసెస్ అన్నిటికి పరిశీలిస్తే ఎల్లో కలర్ వచ్చింది, ఎల్లో కలర్. సో మనం ఈ టేబుల్ 4 మార్క్స్కి ఇంపార్టెంట్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద బ్లూ లిట్మస్ పేపర్ ఈజ్ చేంజెస్ టు రెడ్, ఇట్ ఈస్ ద యాసిడ్. ద రెడ్ లిట్మస్ పేపర్ ఈజ్ చేంజెస్ టు బ్లూ, దోస్ ఆర్ బేసెస్. ద మిథైల్ ఆరెంజ్ ఈజ్ చేంజెస్ టు రెడ్, ఇట్ ఈస్ ద యాసిడ్. ద మిథైల్ ఆరెంజ్ ఈజ్ చేంజెస్ టు yellow, it is the bases. The phenolphthalein is in colorless solution, those are the acids. The phenolphthalein solution is in pink color, those are the bases. ఇవి ఈ టేబుల్ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి కంటెంట్. నెక్స్ట్ ఓల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్. పైన చెప్పినటువంటి ఇండికేటర్స్ పేపర్స్, లిట్మస్ పేపర్స్, మిథైల్ ఆరెంజ్, వాటి ద్వారా యాసిడ్స్ ఆర్ బేసెస్ ఇండికేట్ చేయొచ్చు. అలా కాకుండా ద సబ్స్టెన్సెస్ హూజ్ ఆర్డర్ చేంజెస్ ఇన్ ఎసిడిక్, అంటే ఒక తీసుకున్నటువంటి పదార్థం అది యాసిడా ఆర్ బేసా, మీడియా ఆర్ కాల్డ్ ఓల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్. సో మనం తీసుకున్నటువంటి పదార్థము యాసిడా బేసా, ఎసిడిక్కా బేసిక్కా అని తెలియజేసేటువంటి వాటిని ఏమంటారంటే ఓల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ అంటారు. ఎగ్జాంపుల్ క్లోవ్ ఆయిల్ అంటే లవంగాల నూనె, వెనీలా ఎసెన్స్ అనేవి ఐస్ క్రీమ్ వాటిలో వెనీలా అనేటువంటి పదార్థాలు. ఈ రెండింటి ద్వారా అది స్మెల్ ద్వారా అది ఎసిడిక్కా బేసా అనేది తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ టెస్ట్ పైనటువంటి లిట్మస్ పేపర్స్, తర్వాత మిథైల్ ఆరెంజ్, తర్వాత ఫినాఫ్థలిన్, తర్వాత ఓల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్. నెక్స్ట్ మనం పరిశీలిస్తే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్.
రియాక్షన్ ఎవరి యాసిడ్స్ ఎవరితో రియాక్ట్ అవుతాయి? మెటల్స్తో రియాక్ట్ అవుతాయి. యాసిడ్స్ మెటల్స్తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అనే దాన్ని మనం తెలుసుకుందాం. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. దాంట్లో మెటీరియల్స్ రిక్వైర్డ్లో ఫస్ట్ చూస్తే టెస్ట్ ట్యూబ్ మనం ఈ డయాగ్రామ్లో పరిశీలిస్తే ఇదిగోండి, ఇది టెస్ట్ ట్యూబ్. తర్వాత మనము డెలివరీ ట్యూబ్ తీసుకుంటున్నాం. డెలివరీ ట్యూబ్ మన డయాగ్రామ్లో పరిశీలిస్తే డెలివరీ ట్యూబ్ ఇదిగోండి, ఇది డెలివరీ ట్యూబ్. ఇది డెలివరీ ట్యూబ్. నెక్స్ట్ గ్లాస్ట్రో దీన్ని మనం పరిశీలిస్తే ఇదిగోండి గ్లాస్ట్రో. నెక్స్ట్ క్యాండిల్ వెలుగుచున్నటువంటి క్యాండిల్ ఇది. నెక్స్ట్ సోప్ వాటర్ ఇదిగోండి, ఈ సోప్ వాటర్ ఇక్కడ. నెక్స్ట్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇక్కడ డిఐఎల్ అంటే డైల్యూట్ అని అర్థం. హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే పవర్ తక్కువగా ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని అర్థం. ఇక్కడ తీసుకున్నాం చూడండి, టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నటువంటి ఈ లిక్విడ్ ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ జింక్ గ్రాన్యూల్స్ ఇగోండి, ఈ లోపల జింక్ గ్రాన్యూల్స్ ఇవి. నెక్స్ట్ స్టాండ్ సో మనం ఈ డయాగ్రామ్ బాగా పరిశీలిస్తే స్టాండ్, టెస్ట్ ట్యూబ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ జింక్, డెలివరీ ట్యూబ్, గ్లాస్ ట్రోఫ్, సోప్ వాటర్, నెక్స్ట్ క్యాండిల్. ఇవి మనము ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి. ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా ఖచ్చితంగా 4 మార్క్స్కి ఓన్లీ డయాగ్రామ్ వస్తుంది. మీరు మ్యాటర్ కూడా రాయకూడదు. క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఓన్లీ డ్రా ద డయాగ్రామ్ అంటే మ్యాటర్ రాయాల్సిన అవసరం ఉండదు. ప్రొసీజర్ పరిశీలిస్తే టేక్ అబౌట్ 10 ml ఆఫ్ డైల్యూట్ HCl ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్లో మనం 10 ml హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవాలి. 10 ml హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవాలి టెస్ట్ ట్యూబ్లో. అండ్ యాడ్ ఏ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్, జింక్ ముక్కలు తీసుకుంటాం దాంట్లోకి 2E2. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపలికి జింక్ ముక్కలు వేస్తాం కొన్ని. టెస్ట్ ట్యూబ్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ జింక్ ముక్కలు వేస్తాం. We observe a gas evolving from the test tube. We observe a gas. అప్పుడు మనం ఎప్పుడైతే టచ్ చేసామో
ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది ఆ రెండింటి మధ్య రియాక్షన్ జరిగి. ఎవాల్వింగ్ అంటే బయటకు రావడం. ఎక్కడి నుంచి? టెస్ట్ ట్యూబ్ లోపల నుంచి ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింకు పీసెస్ ఈ రెండు ఎప్పుడైతే మిక్స్ అయ్యాయో లోపల రియాక్షన్ జరిగిన తర్వాత దాని లోపల నుంచి ఒక గ్యాస్ బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి అంటే టెస్ట్ ట్యూబ్ లోపల నుంచి. పాస్ ద గ్యాస్, ఆ వచ్చినటువంటి గ్యాస్ని బయటకు రిలీజ్ చేయాలి బై సెండింగ్ త్రూ ద సోప్ వాటర్ లోపలికి మనం ఆ గ్యాస్ని పంపించేస్తాం. పాస్ ద గ్యాస్ రిలీజ్డ్ బై సెండింగ్ త్రూ ద సోప్ వాటర్ లోపలికి పంపించేస్తాం ఆ వచ్చినటువంటి గ్యాస్ని. వీ అబ్జర్వ్ సమ్ బబుల్స్ ఫార్మ్డ్ ఇన్ ద సోప్ సొల్యూషన్లో కొన్ని బుడగలు వస్తాయి. అంటే బుడగలు అంటే సమ్ గ్యాస్ అని అర్థం. బ్రింగ్ ఏ బర్నింగ్ క్యాండిల్, సో మండుచున్నటువంటి ఒక క్యాండిల్ని నియర్ ద గ్యాస్ ఫిల్డ్ బబుల్స్, సో ఆ నిండినటువంటి ఆ గ్యాస్ ఆ బుడగల్లో ఉండేది ఏంటంటే ఒక గ్యాస్ బయటకు వచ్చేస్తుంటుంది, ఎవాల్వ్ అయి ఉంటుంది. ద క్యాండిల్ ఈజ్ పుట్ అవుట్, సో విత్ ఏ పాప్ సౌండ్తో ఒక వెలుగుచున్నటువంటి క్యాండిల్ ఆరిపోయింది. పుట్ అవుట్ అంటే ఆరిపోవటం. విచ్ సౌండ్ అంటే పాప్ సౌండ్ చేస్తూ వచ్చినటువంటిది ఒక గ్యాస్ వచ్చి ఉంటుంది. అయితే ఆ గ్యాస్ ఏంటనేది నెక్స్ట్ పాయింట్. ద పాప్ సౌండ్, పాప్ ఆర్ టప్, పప్ అంటది, టఫ్ అంటది, వెంటనే ఇండికేట్స్ దట్ ద గ్యాస్ ఎవాల్వ్డ్ ఈజ్ H2. ఈజ్ H2. సో పాప్ సౌండ్ రిలీజ్ కావడానికి కారణం ఏ గ్యాస్ అంటే హైడ్రోజన్ గ్యాస్ వల్ల పాప్ సౌండ్ రిలీజ్ అవుతుంది. పాప్ సౌండ్. మనం ఈక్వేషన్ పరిశీలిస్తే HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో మనం తీసుకుంది 10 ml హైడ్రోక్లోరిక్ యాసిడ్. ప్లస్ ఎందుకు తీసుకున్నామంటే యాడ్ చేస్తున్నామని. Zn అంటే జింక్ సింబల్. ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగి సో ఏర్పడినటువంటి ప్రోడక్ట్ పేరు ఏంటంటే జింక్ క్లోరైడ్ అనేటువంటి ప్రోడక్ట్ ఏర్పడుతుంది. దాంతోపాటుగా ఏం ఏర్పడుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అయితే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఈక్వేషన్లో. ఇక్కడ జింక్ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. క్లోరిన్లు ముందు ఇక్కడ 2 పెట్టాము బ్యాలెన్స్ చేయడానికి. 2 పెట్టాము కాబట్టి ఇక్కడ క్లోరిన్లు 2 ఉన్నాయి. హైడ్రోజన్లు 2 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్లు 2 ఉన్నాయి. బ్యాలెన్స్ ఈక్వేషన్ అయిపోయింది. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. రిపీట్ దిస్ ఎక్స్పెరిమెంట్ with sulfuric acid, nitric acid, etc. From the above experiment, we conclude that hydrogen gas is produced when acids reacts with metals. So hydrogen gas release అవుతుంది. ఎవరితో రియాక్ట్ అవుతాయి? యాసిడ్స్ రియాక్ట్ అవుతాయి. ఎవరితోటి? మెటల్స్ తోటి. ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామ్స్కి. హాఫ్ మార్క్ అయినా రావచ్చు, 1 మార్క్స్కైనా రావచ్చు, 2 మార్క్స్కైనా రావచ్చు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డయాగ్రామ్ 4 మార్క్స్ రావచ్చు,
విత్ డయాగ్రామ్తో మ్యాటర్ కూడా 4 మార్క్స్ రావచ్చు. ఇలాంటి విచ్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ ద యాసిడ్స్ ఆర్ రియాక్ట్ టు ద మెటల్ అంటాడు. హైడ్రోజన్ గ్యాస్. విచ్ సౌండ్ ఈజ్ రిలీజ్డ్ అంటాడు. పాప్ సౌండ్. 1 మార్క్స్ ఈక్వేషన్ అడగచ్చు. లేకపోతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ టు ద జింక్ విచ్ సాల్ట్ ఈజ్ ఫార్మ్డ్ అంటాడు. జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. మనం డయాగ్రామ్ పరిశీలిస్తే చూడండి, ఈ టెస్ట్ ట్యూబ్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటూ జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్న తర్వాత రియాక్షన్ జరిగి ఎప్పుడైతే ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఆ గ్యాస్ ఇప్పుడు ఇక్కడ ఈ డెలివరీ ట్యూబ్లో ఇది వన్ హోల్ రబ్బర్ స్టాపర్. ఇది 1 హోల్ రబ్బర్ స్టాపర్. ఇక్కడ ఇగో దీన్ని 1 హోల్ రబ్బర్ స్టాపర్ అంటారు. అంటే అది గ్యాస్ బయటికి 1 హోల్ రబ్బర్ స్టాపర్కి కంటెంట్ ఏంటంటే డెలివరీ ట్యూబ్ లోపల ఉంచడానికి ఈ రబ్బర్ స్టాపర్ ఉపయోగపడేది. సో డెలివరీ ట్యూబ్ ఇది డెలివరీ ట్యూబ్. సో ఎప్పుడైతే గ్యాస్ ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా ఇలా వెళ్తుంది, వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? సోప్ వాటర్లోకి వెళ్తుంది. ఎందుకంటే సోప్ వాటర్లోకి వెళ్ళినప్పుడు బబుల్స్ ఫామ్ అవుతాయని చెప్పాము. ఇదిగోండి బబుల్స్. ఈ వాటర్ లోపల బబుల్స్ అవి గ్యాస్ రూపంలో బయటకు వచ్చేసినప్పుడు ఇక్కడ వెలుగుచున్నటువంటి క్యాండిల్ ఉంది. వెలుగుచున్నటువంటి క్యాండిల్ వెంటనే అది ఆ క్యాండిల్ ఆరిపోయి పాప్ అనే సౌండ్ తోటి ఆరిపోతుంది. సో దాని అర్థం ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది అని అర్థం. హైడ్రోజన్ గ్యాస్ అని వచ్చింది. సో దాని ఇండైరెక్ట్ క్వశ్చన్ కూడా హైడ్రోజన్ గ్యాస్ని ఎలా ఇండికేట్ చేస్తారు? ఎక్స్పెరిమెంట్ రాయమన్నా ఈ ఎక్స్పెరిమెంట్ రాయాలి. ఇలాంటి రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అని చెప్పినా కూడా ఈ ఎక్స్పెరిమెంట్ రాయాలి. 1/2 మార్క్ రావచ్చు, 1 మార్క్స్ రావచ్చు, 2 మార్క్స్ రావచ్చు, 4 మార్క్స్ రావచ్చు. ఎలా అయినా అడుగుతాడు ఈ క్వశ్చన్ని. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సేమ్ మనం ఇక్కడ పరిశీలిస్తే ఫస్ట్ కంటెంట్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అయిపోయింది. ఇదే క్వశ్చన్ 4 మార్క్స్కి రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ ప్లేస్లో బేసెస్ ఉంటుంది. బేసెస్ ఉంటుంది, మెటల్ తోటి రియాక్షన్ ఉంటుంది. ఇది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సేమ్ మనం తీసుకోవాల్సింది నెక్స్ట్ క్వశ్చన్ బేసెస్ మెటల్స్. సేమ్ మ్యాటర్ రాయాలి. సో ఏం ఏంటంటే రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్స్. ఇది ఎయిమ్. ప్రీవియస్ క్వశ్చన్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. ఇది ముందు క్వశ్చన్. కాబట్టి 2 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ పరిశీలిస్తే యాసిడ్స్కి సేమ్ డయాగ్రాము, బేసెస్ విత్ మెటల్స్ కూడా సేమ్ డయాగ్రామ్ వేయాలి. ఫస్ట్ స్టాండ్, టెస్ట్ ట్యూబు, 1 హోల్ రబ్బర్ స్టాపర్, డెలివరీ ట్యూబ్, సోప్ వాటర్, క్యాండిల్. ఇవి సేమ్ డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్స్తో పాటుగా పార్ట్స్ రాయాలి. మ్యాటర్ కూడా యాసిడ్ ప్లేస్లో బేస్ తీసుకోవాలి. రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్. సో మనము రియాక్షన్ ఆఫ్ యాసిడ్ తీసుకున్నాం ప్రీవియస్ యాక్టివిటీ. ఇప్పుడు బేసెస్ తీసుకున్నాం, మెటల్స్ తీసుకుంటున్నాం. బేసెస్ చాలా ఇన్నేం తీసుకోవచ్చు. మనం తీసుకున్న బేస్ ఏంటంటే NaOH. 2 NaOH నేర్చుకోకూడదు. NaOH మాత్రమే నేర్చుకోవాలి. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటంటే బేస్. జింక్ అనేది ఏంటంటే మెటల్. సో బేసెస్ ఎవరితో రియాక్ట్ అయ్యాయి? మెటల్స్తో రియాక్ట్ అయ్యాయి. రియాక్ట్ అయితే ఏర్పడినటువంటి సాల్ట్
సాల్ట్, సోడియం జింకేట్. ఫార్ములా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, దాని పేరు కూడా గుర్తు. Na2ZnO2 ఫామ్ అయింది. సోడియం జింకేట్ దాని పేరు, సోడియం జింకేట్. అయితే ఇక్కడ కూడా ఒక గ్యాస్ రిలీజ్ అయింది. ఆ గ్యాస్ పేరు ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. బట్ హైడ్రోజన్ గ్యాస్. సో బేసెస్ ఆర్ రియాక్ట్ టు ద మెటల్స్ విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ అంటాడు. అన్ని సందర్భాల్లో హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ కాదు, ఇక్కడ మాత్రం రిలీజ్ అయింది. మనం ఈక్వేషన్ని బ్యాలెన్స్ పరిశీలిస్తే ఇక్కడ సోడియంలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ సోడియంలు 2 ఉన్నాయి. ఆక్సిజన్లు పరిశీలిస్తే 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. హైడ్రోజన్లు పరిశీలిస్తే 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. జింక్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. కాబట్టి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కూడా మనం కన్ఫామ్ రాయాలి. బట్ దీస్ రియాక్షన్స్ ఆర్ నాట్ పాసిబుల్ విత్ ఆల్ మెటల్స్. ఇలాంటి రియాక్షన్స్ అంటే అర్థం ఏంటంటే బేసిస్ విత్ మెటల్స్ రియాక్షన్స్లో హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనేది అన్ని మెటల్స్కి సాధ్యం కాదు. బేసిస్ అనేవి ఇవ్వవు, కానీ యాసిడ్స్ ఇస్తాయి. యాసిడ్స్ అనేవి కన్ఫామ్గా హైడ్రోజన్ గ్యాసెస్ని ఇస్తాయి, కానీ బేసెస్ హైడ్రోజన్ గ్యాస్ని ఇవ్వవు. అది దీని అర్థం. ఇది యాసిడ్స్ ల్యాబ్ యాక్టివిటీ. కన్ఫామ్గా బాగా నేర్చుకోండి. నెక్స్ట్ నోట్ మనం పరిశీలిస్తే లిట్మస్ సొల్యూషన్ ఈజ్ ఏ డై. డై అంటే కలర్స్ అని అర్థం. ఎక్స్ట్రాక్టెడ్. లిట్మస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే లైకెన్ అనేటువంటి ఒక మొక్క నుంచి వస్తుంది. లైకెన్ అనేటువంటి గడ్డి జాతి నుంచి వస్తుంది. లిట్మస్ అనేటువంటి పేపర్, కాగితపు దేని నుంచి వచ్చిందంటే లైకెన్ అనేటువంటి మొక్క నుంచి వస్తుంది. ఏ ప్లాంటు? లైకెన్ అనేటువంటి ప్లాంట్. లైకెన్ ప్లాంట్ బిలాంగింగ్ టు ద డివిజన్ ఆఫ్ థాలోఫైటా. అండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇండికేటర్. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిట్మస్ పేపర్ ఎక్కడి నుంచి వస్తుందంటే లైకెన్ అనేటువంటి మా ప్లాంట్ నుంచి వస్తుంది. లైకెన్ అనే ప్లాంట్ గడ్డి జాతిలో ఏ జాతికి చెందిందంటే థాలోఫైటా అనేటువంటి గడ్డి జాతికి చెందినటువంటిది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ సమ్ యాసిడ్స్. తెలుసుకుందాం. లాక్టిక్ యాసిడ్, ఇది జనరల్గా పాలలో ఉంటుంది. లాక్టిక్ యాసిడ్. మిల్క్లో ఉండేటువంటి యాసిడ్ ఏంటంటే లాక్టిక్ యాసిడ్. మనం నిమ్మకాయ వాటిలలో కూడా యాసిడ్ ఉంటుంది. మనం నిమ్మకాయ ఎప్పుడైనా కట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న లిక్విడ్ మనము ఒక బండల మీద పడేమాట తెల్లగా అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే సిట్రిక్ యాసిడ్. నెక్స్ట్ చింతపండులో ఉండేటువంటి యాసిడ్ ఏంటంటే టార్టారిక్ యాసిడ్. చింతపండులో ఉన్నటువంటి యాసిడ్ టార్టారిక్ యాసిడ్. నెక్స్ట్ యాపిల్లో ఉండేటువంటి యాసిడ్ ఏంటంటే మాలిక్ యాసిడ్. వెన్నలో ఉండేటువంటి యాసిడ్ ఏంటంటే బ్యూటరిక్ యాసిడ్స్. కాబట్టి మన చుట్టూరు మనకి ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా కాంపిటేటివ్ రంగంలో అయినా జనరల్గా ఎక్కడైనా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. కారణం ఏంటంటే యాసిడ్స్ మనం తీసుకున్నటువంటి ఆహారంలో, మనం తీసుకున్నటువంటి ఫ్రూట్స్లలో, వెజిటేబుల్స్లలో యాసిడ్స్ కంటిన్యూగా ఉంటూ ఉంటాయి. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ మన మీద పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ల్యాబ్ యాక్టివిటీ యొక్క ల్యాబ్ యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాసిడ్స్ మెటల్స్తో రియాక్ట్ అవుతాయి. యాసిడ్స్ అనేవి మెటల్స్తో రియాక్ట్ అయిపోయి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందుకే పాలని మనము రాగి పాత్రలో నిల్వ ఉంచకూడదంటారు. పాలని రాగి పాత్రలో నిల్వ ఉంచే మాట అయితే పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. కాపర్ అనేది మెటల్.
సో యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయిపోయి పాలు చెడిపోతాయి. అందుకని పాలని కాపర్ పాత్రలో ఉంచరాదు అంటారు. దీనికి రీజన్ ఏంటంటే ఈ ల్యాబ్ యాక్టివిటీ కన్క్లూజన్. తర్వాత సాయంత్రం కూడా జూమ్ మీటింగ్లో ఏమైనా డౌట్లు ఉంటే తెలియజేయండి.